టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. 2024లో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు పూర్తయింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు వైకాపా ఎమ్మెల్యేలకు స్థానచలనం కాగా మరికొందరికి టికెట్లు దక్కలేదు. ప్రధానంగా దర్శి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు. అలాగే కనిగిరి నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కాదని అదే నియోజకవర్గంలోని హనుమంతునిపాడు జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ను వైకాపా ఇన్ఛార్జిగా అధిష్టానం నియమించింది. సంతనూతన్లపాడు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబును పక్కన పెట్టి మంత్రి మేరుగు నాగార్జునను వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా పెద్దలు ప్రకటించారు. తాజాగా కందుకూరు నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డికి వైకాపా అధిష్టానం మొండి చేయి చూపింది. ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన అరవింద యాదవ్ అనే మహిళను వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీంతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, సంతనూతన్లపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీరంతా నూతన వైకాపా ఇన్ఛార్జీలకు ఏ మేరకు సహకరిస్తారా అనే చర్చ ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో జరుగుతోంది. వైకాపా అధిష్టానం నూతన ఇన్ఛార్జీల ప్రకటన చేసినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి పట్టణంలో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వైకాపా అధిష్టానంపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గంలో అనుచరులకు అండగా ఉంటానని ప్రకటించారు. ఆ సమావేశం అనంతరం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అనుచరుల్లో అత్యధికులు ప్రస్తుత వైకాపా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెంట తిరుగుతున్నారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సైతం నియోజకవర్గంలో జరిగే వైకాపా కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం లేదు. ఈ తరుణంలోనే ఆయన జనసేన పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నారని, త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే మద్దిశెట్టి నిర్ణయం కోసం ఎదురు చూసిన క్యాడర్ ఒక్కొక్కరుగా నూతన వైకాపా ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెంతన చేరుతున్నారు. దీంతో ఎమ్మెల్యే మద్దిశెట్టి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక పోటీకి దూరంగా ఉంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనిగిరి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కనిగిరి నియోజకవర్గ నూతన ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ను నియమించడంతో ప్రస్తుత ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి కనిగిరి నియోజకవర్గంలో పర్యటించడం లేదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం నూతన వైకాపా ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవే హాజరవుతున్నారు. ఇటీవల కనిగిరిలో జరిగిన నూతన వైకాపా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సైతం ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు. నూతన వైకాపా అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి హాజరైన వైకాపా జిల్లా పెద్దలెవరూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ పేరు ప్రస్తావించలేదు. కనిగిరి నుంచి తప్పించినా కందుకూరులోనైనా అవకాశం ఇస్తారని భావించిన ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్కు వైకాపా అధిష్టానం మొండి చేయి చూపింది. కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద యాదవ్ అనే మహిళను వైకాపా ఇన్ఛార్జిగా ప్రకటించింది. అదే సమయంలో ఎన్నికల నాటికి వైకాపా నూతన అభ్యర్థుల్లోనూ మార్పులు జరుగుతాయనే సంకేతాలు రావడంతో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తాడేపల్లి క్యాంపు చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చీరాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను తెలుగుదేశం పార్టీ నేతలు సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే బుర్రా పార్టీ మారుతారా లేక సీఎం జగన్ ఆదేశమే శిరోధార్యమంటూ వైకాపాలో
కొనసాగుతారా అనే చర్చలు ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. సంతనూతన్లపాడు నియోజకవర్గంలో నూతన వైకాపా ఇన్ఛార్జిగా మంత్రి మేరుగు నాగార్జున బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నియోజకవర్గానికి దూరమయ్యారు. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నూతన వైకాపా ఇన్ఛార్జ్ పరిచయ కార్యక్రమానికి సైతం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గైర్హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైకాపా అధిష్టానానికి ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. సంతనూతన్లపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సొంత క్యాడర్ సైతం లేకపోవడంతో ఆయన చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సుధాకర్ బాబు పోటీకి దూరం అవడం ఖాయమని తెలుస్తోంది. కందుకూరు నియోజకవర్గంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తొలుత ఆయనకు రానున్న ఎన్నికల్లో సీటు లేదని చెప్పిన వైకాపా అధిష్టానం సరైన అభ్యర్థి లేకపోవడంతో మళ్ళీ మానుగుంట మహిధర్ రెడ్డికే అవకాశం ఇచ్చేలా సంకేతాలు ఇచ్చింది. కానీ అనూహ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద యాదవ్ అనే మహిళను వైకాపా ఇన్ఛార్జిగా ప్రకటించింది. సీఎం జగన్మోహన్ రెడ్డితో అరవింద యాదవ్ కుటుంబ సభ్యులు భేటీ అయిన సమయంలో వారితో పాటు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి సైతం ఉన్నారు. ఆ సమయంలో అరవింద యాదవ్ను నూతన వైకాపా ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డికి తెలపడంతో ఆయన కంగు తిన్నారు. నెల్లూరుకు చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడంతో ఆయనతో ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీలో చేరుతారా లేదా అన్న చర్చ ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతోంది. ఒకవేళ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే కందుకూరు టికెట్ ఆయనకే ఇస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రానున్న ఎన్నికల్లో సీటు కోల్పోయిన నలుగురు ఎమ్మెల్యేల్లో సంతనూతన్లపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పొరుగు జిల్లాకు చెందినవారు కనుక ఆయన ప్రభావం సంతనూతన్లపాడు రాజకీయాలపై పెద్దగా ఉండే అవకాశం లేదు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి ముగ్గురు జిల్లాకు చెందిన వారే కావడంతో వీరి ప్రభావం ఆయా నియోజకవర్గాలపై ఉండే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో ఆ నలుగురు ఎమ్మెల్యేల పయనమెటు అనే చర్చలు ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నాయి.